अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ అల్లాహ్ యొక్క సహాయ రక్షణ వేడుకుంటూ ఉన్నాను. అంతిమ ప్రవక్త చివరి ప్రవక్త అల్లాహ్ యొక్క ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన అల్లాహ్ శాంతి సుఖాలు కురిపించుగాక ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఒక విషయం తెలియజేశారు అని మరి సహల్ బిన్ సాద్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఏమని, రెండు పెదాల మధ్య ఉన్నదానిని అంటే ఈ యొక్క నాలుక ఈ యొక్క రెండు పెదాల మధ్య ఉన్నదానిని మరియు రెండు కాళ్ళ మధ్యలో ఉన్నదానిని రెండు పెదాల మధ్యలో ఉన్నదానిని రెండు కాళ్ళ మధ్యలో ఉన్నదానిని ఎవరైతే రక్షించుకుంటారో వారికి నేను స్వర్గం గ్యారంటీ ఇస్తున్నాను అని అల్లాహ్ తెలియజేసినటువంటి విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని సహల్ బిన్ సాద్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. దీంట్లో ఆలోచించే వారికి ఎన్నో ప్రశ్నలు మరియు సమాధానాలు కూడా ఉన్నాయి. రెండు పెదాల మధ్యలో నుంచి వచ్చిన ఈ యొక్క నాలికని ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో, రెండు కాళ్ళ మధ్యలో ఉన్నదాన్ని ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో వారికి స్వర్గం గ్యారంటీ అంటే ఏమిటి, దీనిని ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎన్నో తప్పుల నుంచి ఈ యొక్క నాలుక ఎన్నో మంచులకి చెడులకు ఉపయోగపడుతుంది, మంచి మాటకి చెడు మాటకి కూడాను. మరియు ఈ యొక్క కాళ్ళ మధ్యలో ఉన్నదానిని మరి భార్యాభర్తలు సంసారం చేస్తే అది వేరే విషయం, కానీ ఇతరులతో చేస్తే అది వ్యభిచారం అవుతుంది. మరి ఈ యొక్క తప్పుడు పనులు చేయకూడదు, మరి తప్పుడు వేషాలకు వెళ్ళకూడదు, మరి ఎలా ఇంకా అనేక మందికి అనేక రకాల ఆలోచనలు కూడా దీని ద్వారా వస్తూ ఉంటాయి. ఈ యొక్క రెండు పదాలు ఈ యొక్క రెండు విషయాలలో అనేక మందికి అనేక ప్రశ్నలు మరియు సమాధానాలు కూడా దాగి ఉన్నాయి. ఎవరైతే వీటిని రక్షించుకుంటారో వారికి స్వర్గం గ్యారంటీ అని చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్ ఈ యొక్క విషయం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ గారు తెలియజేసినటువంటి విషయాన్ని ప్రవక్త గారు చెప్పారని సహల్ బిన్ సాద్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది మరియు మిస్కాతుల్ మసాబిహ్లోనే 4812వ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటి అంటే, ఒక్కొక్కసారి దాసుడు అల్లాహ్ యొక్క భక్తుడు దాసుడు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కసారి ఆయన అన్న మాటలకు అల్లాహ్ చాలా సంతోషిస్తాడు. దాసుడు అనే మాటలకి, చెప్పే మాటలకి, చేసే పనులకి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దానివల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని యొక్క తరగతులను అంతస్తులను ఉన్నతం చేస్తాడు. ఇహలోకంలో కావచ్చు, మరి ప్రళయ దినం రోజు కావచ్చు, లేదా స్వర్గంలో కావచ్చు, అతని యొక్క స్థానాన్ని ఉన్నతం చేస్తూ పోతాడు అతను చేసే పనులు, అతను చేసే మాటల వల్ల. కానీ అదే దాసుడు కొన్నిసార్లు ఆలోచించకుండా ఒక్కొక్కసారి కొన్ని మాటలు అనేస్తాడు. ఆ మాటల వల్ల దేవుడికి చాలా ఆగ్రహం వస్తుంది. దానివల్ల అతన్ని నరకంలో కూడా పడేసేస్తాడు.